ఇవి కాక లోపల సూక్ష్మమైనటువంటి పంచేంద్రియములు ఒక సెట్టును ఉన్నాయి. అంటే వాడు ఈ మిషను మనం ఎలాగో చెడగొట్టుకుంటామని తెలుసు, తిన్నగా ఉపయోగించుకోం, తినకూడదు తిని, తాగకూడదు తాగి, చేయకూడదు చేసి మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఈ మిషన్లో కొన్ని భాగాలు ఎట్లాగో చెడగొట్టుకుంటామని తెలిసి వాడు ఏం చేశాడు, ఒకటి పోతే ఒకటి ఉంటుందని 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు ఇలాంటివి ఏర్పాటు చేశాడు శరీరాన్ని. ఇంకా స్థూలమైనటువంటి పని చేయనటువంటి వాటి కోసం సూక్ష్మమైనటువంటి ఏర్పాటు. ప్రకృతి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి మెషీనరీ ఏర్పాటు చేసినది. అందులో 1000వ వంతు వెంట్రుక ముక్కంత వంతు మానవుడు కనిపెట్టినటువంటి మెషీనరీ తప్ప అందులో లేనిది వీడు కనిపెట్టింది కాదు, అందులో ఉన్నది వీడు కనిపెట్టలేడు. ఉన్న దాంట్లో ఎంతో చాలా చాలా కొద్దిగా కనిపెట్టి ప్రకృతిని జయించాం, ప్రపంచాన్ని జయించాం, ఏదో అగ్రికల్చర్ చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ పట్టుకున్నాం, మెషీనరీ కనిపెట్టాం, ఇట్లాంటి కంచరగాడిద కబుర్లు చెబుతున్నాడు. సద్వినియోగం ఒక్కటే మానవుడు చిన్నగా నేర్చుకోవలసింది, గ్రహించవలసింది. మిగతావన్నీ ప్రకృతిలోనే ఉన్నాయి. అంటే ది రైట్ యూజ్ ఆఫ్ ది రైట్ థింగ్ ఇన్ ది రైట్ మూమెంట్, అది యోగాభ్యాసంలో వచ్చేటువంటిది. దీంట్లో స్థూల ఇంద్రియములు 5 అవి కాక సూక్ష్మ ఇంద్రియములు 5 ఉన్నాయని తెలుస్తుంది. ఇంతవరకు మీరు స్పష్టంగా ఉందా? ఎప్పుడైతే స్థూలమైన ఇంద్రియములు 5 ఉన్నాయో వాటి వల్ల వింటూ చూస్తూ ఉన్నటువంటివి ప్రత్యక్ష ప్రమాణంలో ఉన్నటువంటి ఇంద్రియార్థములు లేక లక్ష్యములు అనేవి స్థూలములు. కనుక స్థూలములైనటువంటి లక్ష్యములు 5 ఇవి కాక నిద్రలో గాని జ్ఞాపకం చేసుకున్నప్పుడు గాని మనం వింటున్నవి చూస్తున్నవి మొదలైనవి సూక్ష్మములైన ఇంద్రియార్థములు. సూక్ష్మములైన ఇంద్రియార్థములు 5 వేరే ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం ఇది మీరు మనస్సులో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనస్సు దాని నుంచి స్థూల ఇంద్రియములు 5 ఏమండి, దాని మీద పనిచేస్తున్నటువంటి స్థూల విషయములు 5 అంటే ఇంద్రియార్థములు. స్థూలములైనటువంటి ఇంద్రియములు 5 వాటి మీద పనిచేస్తున్న స్థూలములైన ఇంద్రియార్థములు 5. ఇవి కాక సూక్ష్మ ఇంద్రియములు 5 వాటి మీద పనిచేస్తున్నటువంటి సూక్ష్మ విషయములు 5. ఏమండి, ఇంతవరకు కొంత బోధపడుతున్నట్లే ఉంది కదా. ఇది బోధపడుతున్నట్లే ఉంటాం కానీ బోధపడటం కాదు. బోధపడటం ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసి మనకు అంటిన రోజునే ఈ లోపలంతా మనకి హిమాలయాస్కి, బాంబేకి, కలకటాకి టూర్కి వెళ్లాలంటే మన దగ్గర మ్యాప్, రైల్వే గైడ్ ఉంటే ఆ ఊరు వెళ్ళినట్లు ఎట్లయితే కాదో ఇవన్నీ కూడా అంతే. మనం రైలు ఎక్కిన తర్వాత బయలుదేరి వెళ్ళిన దాని పేరే టూర్ అంటారు. మిగిలింది టూర్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు గుంటూరులోనే ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ టూర్ చేస్తామంటే లేదా గుమ్ము పోదు, గుంటూరులోనే ఉంటాడు. కనుక స్థూలేంద్రియములు, సూక్ష్మేంద్రియములు, అలాగే దేహం, శరీరంలో స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, 2 శరీరాలు ముందు గుర్తుంచుకుందాం. స్థూల శరీరం అంటే మనం చూస్తున్నది, మనం ముట్టుకుంటే చేతికి తగులుతున్నది, మనం స్నానం చేయకపోతే వాసన దుర్వాసన కొట్టే కంపు కొట్టేది, మనం గంధమో టాల్కం పౌడర్ రాసుకుంటే గుమగుమలాడుతూ ఉండేది, దాని పేరు స్థూల శరీరం అంట. అంటే ఫిజికల్ బాడీ. సూక్ష్మ శరీరం అంటే అందులో ఉన్నటువంటి ప్రతి కణము, ప్రతి అణువు దేంతో తయారు చేయబడ్డాయో ఆ శరీరం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. బట్టను అందులో ఉన్న నూలు పోగులు అంటే బట్టలో నూలు పోగులు ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. బట్ట ఎక్కడుందో అక్కడే ఉంటాయి. తేనైష పూర్ణ అన్నాడు. అందుకని తైత్రీయంలో ఆ శరీరం ఎక్కడ ఉంటుందంటే దీంతోనే నిండి ఉన్నాడు వాడు అన్నాడు. ఆ శరీరం వాడు కూడా, లోపల ఉన్నవాడు కూడా వాడు పురుషుడే. తేనైష పూర్ణ, తేన ఏష పూర్ణ, వీడు ఈ పురుషుడు వీటన్నిటితో నిండి ఉన్నాడు అన్నాడు. స్థూల శరీరంలోనూ వాడే నిండి ఉన్నాడు. ఎంత ఉన్నాడంటే పురుష విధ ఏవా. ఎట్లా ఉన్నాడు అంటే ఈ మొహం ఎలా ఉందో ఆ మొహం కూడా అలాగే ఉంది అన్నాడు. పురుష విధతాం తస్య పురుష విధతాం, వాడి పురుష విధం ఎట్లా ఉందంటే అట్లాగే ఉంది అన్నాడు.
అంటే ఎవడన్నా స్థూల శరీరం ఫోటో తీయటానికి సైన్స్ కనిపెట్టాడు అనుకోండి, అప్పుడు మీరు వెంటనే గ్రహిస్తారు ఇది ఫలానా వాడు సూక్ష్మ శరీరం అని. స్థూల శరీరం ఫోటో వల్ల ఎలా అయితే మనం గ్రహిస్తున్నామో, కెమెరాతో ఫోటో తీస్తే వచ్చే దాని పేరు ఏమిటి? సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఫోటో. అలా కాక ఈ సూక్ష్మ శరీరం అనేది దీని లోపల ఉన్నది. దాన్నే మనం ఏమంటాం? ఏథరిక్ బాడీ అని అంటాం. అంటే వైటల్ బాడీ అని హోమియోపతిలో అంటారు. అంటే ప్రాణమయ కోశము అనేటువంటిది. ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఈ 3 కోశములు కలిసి సూక్ష్మ శరీరము అని అంటారు. కనుక స్థూల శరీరము, సూక్ష్మ శరీరము రెండు. స్థూల శరీరంలోనేమో స్థూల ఇంద్రియములు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణంలో స్థూల ఇంద్రియార్థములు లేక విషయములు పనిచేస్తున్నాయి. సూక్ష్మ శరీరంలోనేమో సూక్ష్మ ఇంద్రియములు ఉన్నాయి. ఈ అనుమాన ప్రమాణంలో లేదా స్మృతి అనేటువంటి దాంట్లో మీకు సూక్ష్మములైనటువంటి ఇంద్రియార్థములు పనిచేస్తున్నాయి. ఇంతవరకు చెప్పుకున్నాం. చేస్తూ ఉంటే ఈ పని చేయటం అనేది 2 రకాలని చెప్పాడు. ఒకటి సంగము, 2 సమాపత్తి. బాహ్య ప్రపంచం మన మీద పనిచేయటం 2 రకాలు. మొదటిది సంగము, రెండవది సమాపత్తి. మళ్ళా ఇక్కడ ఇందాకటి బొమ్మ వేస్తున్నాం. ఈ బయట నుంచి స్థూల ఇంద్రియార్థాలైనా సరే, అంటే విషయాలైనా సరే, సూక్ష్మ విషయాలైనా సరే, దీని మీద మనస్సు మీద పని చేస్తూ ఉన్నప్పుడు దాన్ని సంగము అంటారు. నిన్న చెప్పుకున్నాం. అదే అంటే చుట్టుపక్కల వాతావరణం ఏం కంపు కొడుతుందో మన మనస్సు కూడా అదే కంపు కొడుతుంది. అంటే సాంగత్యం దుస్సాంగత్యం అయితే మనం చెడిపోవటం, సాంగత్యం సత్సాంగత్యం అయితే మనం తాత్కాలికంగా బాగుపడ్డట్టు నటించడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే అరటిపండు ఒలిచి పళ్ళెంలో పడేస్తేనేమో తినటానికి పనికి రావటం, మట్టిలో పడేస్తేనేమో మట్టి కొట్టుకు పోవటం లాగా ఉంటుంది మన మనస్సు. అది సంఘం. అంటే సంఘం అనగా పరిసర ప్రాంతములకు విధేయమొగుట, దానిచే ప్రభావితమొగుట, కలుషితమొగుట. మనకు నచ్చిన వస్తువు తింటాం, నచ్చిన మనిషిని జీవితంలో అనుభవించటం, ఇట్లాంటివన్నీ. అంటే జీవితం పుల్లిస్తరాకులా తయారవుతుంది. ఒక వయస్సు వచ్చేటప్పటికి మన ఒళ్ళు మనకే కంపు కొడుతూ చెప్పుల వాసన, శవం వాసన కొడుతూ ఉంటుంది లోపల ఉన్నటువంటి రోగభూయిష్టమైనటువంటి లక్షణాల చేత. మనం తినకూడనివి తిని, తాగకూడనివి తాగి వాటిలలో వచ్చేది. ఏం చేత మెషిన్ ని తేడాగా వాడితే ఏం జరుగుతుంది? మెషిన్ చెడిపోదు. అప్పుడు నా శరీరం నేను అనుకుని ఏడిస్తే ఏం లాభం? మెషిన్ చెడిపోయింది అనుకుని తెలుసుకోవాలి. శరీరం మన శరీరం మనం కాదు, మన శరీరం మెషిన్. మెషిన్ వాడేవాళ్ళం లోపల మనం. మెషిన్ చెడగొట్టుకుని నాకు జబ్బు చేసిందంటే ఏం లాభం? నాకు జబ్బు చేయదు, శరీరాన్ని జబ్బు చేస్తుంది. అది అంటుకుంటే మనసుకు జబ్బు చేస్తుంది. అది సంఘం. అంటే నాకు జబ్బుగా ఉంది, నాకు జబ్బుగా ఉంది అని ఏడిస్తే అది సంఘం అంటారు. అలాగే ఆస్తి వచ్చింది అనుకోండి, క్రమంగా ఎవరితోనూ మాట్లాడకుండా మానేశాం, అది సంఘం. ఆస్తితో సంఘం. పోయింది అనుకోండి, బెంగెట్టుకున్నాం, ఎవరితోనూ మాట్లాడటం మానేశాం, అది సంఘం. ఏం చేత మాట్లాడటం లేదంటే అసలే నేను ఆస్తిపోయి మతిపోయి దివాలు తీసి ఏడుస్తూ ఉంటే ఇంకేం మాట్లాడేది, అది సంఘం. అంటే అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులు గాని, వాతావరణము గాని, పరిస్థితులు గాని మనను అంటుకొనుట, కంపు కొట్టుట, అది సంఘం. ఇది ఎప్పుడు జరుగుతుంది? చిత్తవృత్తి జరిగినప్పుడు జరుగుతుంది. అలా కాకుండా చిత్తవృత్తి నిరోధానికి ఆయన చెప్పినటువంటి ప్రయత్నం, పతంజలి మహర్షి చెప్పిన ప్రయత్నం రోజు ఒక పావు గంట మీరు చేసినప్పుడు నిరోధము, అప్పుడు బయట ప్రపంచంతో ఈ రెండును పనిచేస్తాయి. కానీ మీకు ఉండేటువంటి సంబంధం పేరు సమాపత్తి. సమాపత్తి అనగా ఏమవుతుంది? ఇవి బయట నుంచి మనల్ని వాయించేస్తూ ఉంటాం అనేది మానేస్తాయి. చూసారా? 5 పక్కల నుంచి నొక్కి పారేస్తున్నాయి కదా, వాయించేస్తున్నాయి మామూలుగా. ఏది మనకు అలవాటు ఉన్నటువంటి ఒక్కపొడి, కాఫీ, టీ, కళ్ళు, సారాయి, నల్లమందు మొదలైన పదార్థములను ఏమండి. తర్వాత
ఫలానా టైంకి చీట్ల ప్యాక్ ఆడటం, నిద్రపోయినప్పటికీ అని మొదలైన నిద్ర లేకపోయినప్పటికీ ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా దీన్ని నొక్కుతూ ఉంటాయి ఈ 5 పక్కల నుంచి కూడా. ఇది కాక స్మృతి అనే దానివల్ల మనని వాడు ఆ రోజున అలా అన్నాడు, వీడి రోజున మనని తిట్టాట, వాడి దగ్గర మనని ఫూల్ అన్నట్ట, ఇవన్నీ కూడా నొక్కుతూ ఉంటాయి. అన్నవాడు బాగానే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. వాడు అన్నట్ట ఇన్నట్ట అన్నటువంటి వాడు పిచ్చిపుండ కొడుకుల్లో ఏడుస్తూ ఉంటాడు. వాడు ఇలా అంటట, నేను ఊరుకుంటానా? వాడిని గురించి ఏం చేస్తాడు? రక్తం వేడెక్కుతుంది, ఏం చేయటం లే అంటే దెబ్బతింటూ ఉంది తనును అని వాడి పని వాడు చేసుకుంటూ ఉంది అవతల వాడును. ఇవన్నీ కూడా పని చేసి నొక్కేస్తూ ఉంటే అప్పుడు జరిగే దాని పేరు సంఘ దోషము చే చచ్చిపోతున్నాడు వీడు. చిత్తవృత్తి విజృంభించుతూ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నొక్కటం పని చేయటం కాకుండా ఇక్కడ ఇంకో ఆయన ఉన్నాడు మనలో. ఈయన పేరు నేను అని అంటాం, ఈయన పేరును నేనని అంటాం. కానీ మనం ఎరుగుదాం ఈయన్ని ఈ పైన. అంటే ఈ 5 పక్కల నుంచి నొక్కబడుతున్నటువంటి కుక్క వంటి వాడిని ఎరిగి వాడి పేరు నేనని అంటున్నాం కనుక మనం అంతా కుక్కల్లాగా బతుకుతున్నాం. మనం ఓ రోజున సంతోషం, ఓ రోజున కష్టం, ఓ రోజున బాధ, ఓ రోజున ఇబ్బంది, ఓ రోజున దిగులు, ఓ రోజున బాగుంటాం. ఇలాగా మన మొహాన ఓ రోజున అమావాస్య, ఓ రోజున పౌర్ణమి, ఓ రోజు నవ్వటం, ఓ రోజున ఏడవటం, ఓ రోజు సంతోషం, ఓ రోజు దుఃఖం. అది ఎందువల్ల? వీడిని ఆశ్రయించాం. అంటే ఈ కుక్క వంటి వాడిని ఆశ్రయించి వాడిని నేనని పిలుస్తున్నాం, మనం వాడుగా ఉంటున్నాం. ఇక్కడ మనకి ఈ యోగాభ్యాసంలో ఈయన నేర్పదలుచుకున్నది ఏమిటి? ఈయన దగ్గరికి తీసుకెళ్లి మన వదిలిపెడితే అప్పుడు నేనని పిలుస్తాం, ఆయన మాట్లాడుతూ ఉంటాడు లోపల. ఇక్కడి నుంచి ఏం జరుగుతాయి? చూచుట అనే శక్తి, వినుట అనే శక్తి, వాసన చూచుట, రుచి చూపుట, స్పర్శ తెలియట, అక్కడి నుంచి యువతలకి ప్రసరిస్తున్నాయి. కానీ యువతల నుంచి అక్కడికి నొక్కబడుట ఏమీ లేవు. అంటే ఎన్విరాన్మెంటల్ కండిషనింగ్ లేదు. ఏమవుతుంది? వీడే ఎన్విరాన్మెంట్ ని కండిషన్ చేస్తాడు. చూసారా? ఒక జేబురుమాల్లో వెల్లుల్లిపాయ పెట్టి జేబులో పెట్టుకున్నాం. ఒక గంట, గంటన్నర, 2 గంటలు ఒక రోజు అయిన తర్వాత తీసేసాం. జేబు రుమాలు వెల్లుల్లిపాయ వాసన లేదు తీసేసినా కూడా. అంటే భౌతికమైన వెల్లుల్లిపాయ కాక సూక్ష్మమైన వెల్లుల్లిపాయ తర్వాత పనిచేస్తుంది. ఇప్పుడు ఏమైంది? జేబు రుమాలు వెల్లుల్లిపాయచే ప్రభావితమయ్యాను కదా. అలా కాకుండా ఇక్కడ బల్ల మీద కర్పూరం పెట్టారనుకోండి ఇంట్లో, ఒక పూట అయ్యేటప్పటికి ఆ గదిలోకి మీరు వెళ్ళేటి కర్పూరం వాసన ఇస్తుంది. ఏమైంది? ఇప్పుడు కర్పూరముచే గది ప్రభావితమయ్యాను, లేక తాను ఇంకొక వస్తువుతో ప్రభావితం కావటం కాకుండా, జేబురుమాల్ లాంటిది కాకుండా కర్పూరం లాంటిది అయ్యారు మీరు. ఇందాక జేబురుమాల్ లాగా ఉన్నారు, అంచేత జేబులో పెట్టుకున్నటువంటి ఆ వెల్లుల్లిపాయ వాసన కొట్టారు. ఇప్పుడు కర్పూరంలాగా ఉన్నారు. కర్పూరానికి వెల్లుల్లిపాయ వేసి గట్టిగా రుద్దినా వెల్లుల్లిపాయ వాసన కొట్టదు. అంటే మీ క్వాలిటీ మారింది. ఈయన చెప్పిన సాధన మనం చేసినప్పుడు ఈ క్వాలిటీ మారి ఇక్కడ మీకు సమాపత్తి అనే స్థితి వచ్చింది. అంటే మీరు ఉండటం చేత ఎవడెవడు మంచి రోజులు వచ్చినాయో వాడు మీ చేత ప్రభావితం అవుతాడు. గాని మీరు మీ వాతావరణం చేత ఏ విధంగానూ ప్రభావితం కారన్నమాట. ఆ స్థితి వచ్చేసింది, క్రమంగా అది వస్తుంది. అంటే మిమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ ఒక గదిలో కర్పూరం పెట్టినట్లుగా ఉంటుంది. గాని మీరు జేబురుమాల్లాగాను మీ చుట్టుపక్కల ఉన్న కంపులు వాతావరణములను ఈ వెల్లుల్లిపాయల్లాగా ఉండవు ఎక్కడ కూడా. తేడా అది చూసారా? చిన్న తేడాలాగా కనిపిస్తుంది. కానీ జరిగింది ఏమిటి? మీ మనస్సు మీద, ఇంద్రియముల మీద, చుట్టుపక్కల వాతావరణములు కంపు కొడుతూ పనిచేస్తున్నటువంటి స్థితితో జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళం కాస్త మీరున్నటువంటి స్థితిలో మీ మనస్సులోంచి మీ ఇంద్రియములు జ్యోతిర్మయములై బయటికి శక్తిమంతములై ప్రకాశించుచు మీరు ఏమి చేయదలుచుకున్నారో అది వాతావరణం మీద పనిచేస్తుంది. కానీ వాతావరణం మీ మీద పని చేయటం ఉండదు. అంటే సైకాలజీ ఇక్కడ అడ్డుగా తప్పు. సైకాలజీలో ఏం చెబుతారు? ముఖ్యంగా రష్యన్ సైకాలజీలో మ్యాన్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ హిజ్ ఎన్విరాన్మెంట్. ఎందుకు చెబుతారు? తెలియక కాదు. ఇతర దేశాల వాళ్ళందరినీ కూడా బానిసత్వంలోకి తీసుకురావడం కోసమని అమెరికాను, రష్యా 2 దేశములు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి పూనుకున్నాయి.
చాలా వరకు సక్సీడ్ అయినాయి. దానికోసం నేర్పేటువంటి సైన్సెస్ ఇవి తప్ప వాళ్ళకి సత్యం తెలియక కాదు. మ్యాన్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది శుద్ధాబద్ధం అని తెలియక కాదు ఇప్పుడున్న సైకాలజిస్ట్స్ కి. తెలిసినప్పటికీ పొలిటికల్ గా విషస్ ఫెలోస్ గనక ప్రపంచానికి వాళ్ళు నేర్పదలుచుకున్న శాస్త్రం అదే కనుక అదే వస్తుంది. అంటే వాతావరణంచే మానవుడు ప్రభావితుడై నిర్మాణము పొందుతున్నాడు. ఏమి పొందడం కొంతవరకే. ఇక్కడ ఎదురు తిరిగేటప్పటికీ చిత్తవృత్తి నిరోధం ప్రాక్టీస్ చేసేటప్పుడు పొందకుండా వచ్చేసారు. దీన్ని సమాపత్తి అన్నారు. ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిలలో గుర్తున్నాయి. సంఘము మనకి ఇంకా ఎన్ని రకాలో చెప్పుకోకర్లే. ఎందుకంటే సంఘం మన దగ్గర ఉండే ఉంది. చిన్నప్పటి నుంచి మనం పుట్టింది సంఘంలో, పెరిగింది సంఘంలో. అంటే ఏమిటి? వాతావరణం యొక్క కంపులు వాసనలు కొట్టుకుంటూ వాటిని కోసం అని చెప్పి సరుపు కొట్టి క్షాళన చేసుకుంటాం కోసం చేసిన ప్రయత్నంలో అంటే అత్త మనస్సు బాగుండకపోతే కోడలు తిడుతూ, కోడలు మనస్సు బాగుండకపోతే అత్త తిడుతూ, ఇలాంటి వాతావరణంలోనేగా పెరిగింది. తండ్రికి కొడుకంటే పడకపోతే కొడుక్కి తండ్రి అంటే పిచ్చిముడా కొడుకు అని అనిపించటం, వాడు పూర్వకాలు పోడు అని అంటాం, వీడు చెప్పిన మాట వినడంటాం తండ్రికి కొడుక్కి. ఇట్లాంటి అంటే గాడిద లక్షణాలతోనే పెరిగాం ఎక్కువ వరకు. అంటే పక్కవాడి గురించి అనుమానించడం, పక్కవాడు మన గురించి అనుమానించడం, దీంట్లోనే పెరిగాం. కానీ మన మీద పక్కవాడి మంచి ప్రభావం, మనం పక్కవాడి మీద మంచి ప్రభావం దాంట్లో పెరగలేదు. కనుక సంఘాన్ని గురించి చెప్పుకోకర్లే. ఇప్పుడు మనం రెండవది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక సంఘం అక్కర్లే. ఇక్కడ ఇప్పుడు సమాపత్తి. సమాపత్తిలో కూడా స్థూల సూక్ష్మ భేదములు ఉన్నాయని చెబుతున్నాడు. స్థూల విషయములతో ఏర్పడిన సమాపత్తిని అంటే ఎదురుకుండా లైట్ ఉన్నది అన్నట్టుగా ఎదురుకుండా గోపాలకృష్ణుడు క్యాలెండర్ పెట్టారు. దృష్టి ఇంకెక్కడికి పోదు, అంత బాగా ఉంది ఆ క్యాలెండర్. సైజు కూడా లైఫ్ సైజులో పెట్టారు. దాని దగ్గర ఎవరో శ్రావ్యంగా కృష్ణాష్టోత్తర శతం చదువుతున్నారు, కృష్ణాష్టకం ఇవన్నీ చదువుతున్నారు. గొంతు కూడా చాలా బాగుంది. వాళ్ళు చదువుతూ ఉంటే వెనకన ఈ వీణమీటులు కూడా పెట్టారు. చిన్న చిరు గంటలు కూడా ఏర్పాటు చేసి గంటల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడికి పోతుంది మీ మనస్సు? తర్వాత అగరొత్తులు వెలిగించారు, ఎక్కడ పట్టుకొచ్చారో తెలియదు, గుమ్మలాడుతున్నాయో కూడా ఉన్నాయి. ఏమండి, పుష్పములు చాలా సుగంధం వేసేటువంటి పుష్పాలు తెచ్చి అక్కడ వేశారు. అప్పుడు వాడు అతసి పుష్ప సంకాశం అని వాడు చదువుతూ ఉంటే పుష్పముల వాసన మీకు కొడుతుంది. చిన్నపిల్లలకి పశువులు లాంటి వాళ్ళకి కూడాను అక్కడికి ఆకర్షించేట్టు గుమగుమలాడేటువంటి ప్రసాదం కూడా అక్కడ పెట్టారు. చక్ర పొంగలి మొదలైనటువంటి అంటే పసిపిల్లలకి పెద్దవాళ్ళలో గొడ్లలాగా ఉన్న వాళ్ళకి కూడా మనస్సు అక్కడి నుంచి పోవటానికి వీలు లేకుండా పెట్టారు. కనుక స్థూల సమాపత్తి. సంఘదోషం ఉన్నా దాన్ని సమాపత్తి కింద వాడుతున్నారు. దాన్నే ఏమంటారు? ఆగమ శాస్త్రము లేక దేవాలయ విద్య, అదే లేక తంత్రశాస్త్రము మొదలైన పేర్లతో చెబుతాం. అంటే పూజ, అర్చన, షోడశోపచార పూజ, దేవాలయము, అందులో చేసేటువంటి ఉత్సవములు మొదలైనటువంటి వాటిలలో దీనికోసం పెట్టిన రహస్యాలు ఉన్నాయి. కనుక మనకి సంఘదోషంలో ఉన్న వాళ్ళని కూడా సమాపత్తి అనేటువంటి గుణంలోకి లాక్కొస్తాయి. దుస్సంగం నుంచి సత్సంగంలోకి లాక్కొస్తాయి ఈ స్థూలంలో. అలాగాక సూక్ష్మంలో పనిచేసేవి అంటే మన స్మృతులు ఉన్నాయి చూడండి. ఆ స్మృతులలో కూడా సంఘం కాకుండా సమాపత్తి ఉన్నట్టు పనిచేసేవి. ఎలా వస్తుంది అంటే ఈశ్వర ప్రణిధానము అనేటువంటి సాధన వల్ల వస్తుంది. అది ఎలా వస్తుంది? ప్రణవోపాసనం వల్ల వస్తుంది. తస్య వాచక ప్రణవ, కంఠం ఎత్తి ఓం అని ఉచ్చరిస్తూ ఆ ఉచ్చరిస్తున్నటువంటి ఓంకారాన్ని మీరే వింటూ ఆ ఓంకారమే సర్వాంతర్యామిగా లేక మీరుగా అనేటువంటి ధ్యానం చేస్తారా, ఈ రెండవది వస్తుంది. ఏమండి, వచ్చినప్పుడు ఇది మళ్ళీ రెండు రకాలు. ఇది మనకు కావాల్సింది. ఇది వదిలేద్దాం. ఇది ఎన్నాడు? ఏది మంచి గుమగుమలాడే అగరొత్తులు వెలిగించడం, విగ్రహం చాలా బాగుంటాం మొదలైనటువంటివన్నీ, చక్ర పొంగలి మొదలైన ఇవన్నీ ఆకర్షణ కోసం మొదట్లో. అవి కొన్నాళ్ళు అయిన తర్వాత వాటికి ప్రాధాన్యం ఉండదు, వీటికి ప్రాధాన్యం వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? సూక్ష్మ విషయములంటే ఇంద్రియార్థములను వీడు ఉపయోగిస్తూ ఉన్నప్పుడు ఈ స్థితి కంటే పైకి వస్తాడు. వచ్చినప్పుడు వీడేం చేస్తాడు?
కవి గాని చిత్రకారుడు గాని అద్భుతమైనటువంటి లలిత కళలలో సద్వినియోగం చేసే వాళ్ళలో ఒకడవుతాడు. ఎందుకని? నువ్వు చిత్రములు వేస్తున్నా, శిల్పం చేస్తున్నా, పెయింటింగ్ చేస్తున్నా వాడు అనుభవిస్తుంది ఎక్కడ? సూక్ష్మ విషయములు, అంటే సూక్ష్మములైన ఇంద్రియార్థములు. ఇప్పుడు సూర్యోదయం ఇలా ఉంది అని వాడు వేయటం మొదలెట్టాడు అనుకోండి, వాడు సూర్యోదయం చూస్తూ వేయటం లేదుగా. కనుక వాడు ఏ సూర్యోదయం చూస్తూ వేస్తున్నాడో అది సూక్ష్మ సూర్యోదయం కానీ స్థూల సూర్యోదయం కాదు. ఏమండి? అలాగే శకుంతలకి భరతుడు పుట్టి ఆడుకుంటున్నాడు, బొమ్మ వేశాడు అనుకోండి, వాడు చూస్తున్నటువంటి శకుంతలను వాడు చూస్తున్న భరతుడును స్థూలం కాదు, సూక్ష్మం. వాడు మనసులో ఆ పిక్చర్ ఎక్కడ ఉంటుంది వేస్తాడు. అలాగే కవిత్వం మొదలెట్టాడు అనుకోండి, రాయటం రాస్తే ఎలా ఉంటుంది, ఫలానా వాడు భక్తుడు అంటే ఎలా ఉంటాడు, పరమ భాగవతోత్తముడు ఎలా ఉంటాడు వాడు చూస్తాడు. ఎక్కడ చూస్తున్నాడు? బయట చూస్తున్నాడా లోపల? లోపలే చూస్తున్నాడు. కానీ స్థూలమా సూక్ష్మమా? వాడు ఒక వర్ణన చేశాడు. పరమేశ్వరుడు కూర్చొని ఉన్నట్టండి శివుడు. దాన్ని వర్ణించాడు. ఒక అంటే భౌతికంగా చూసి వర్ణించాడా? సూక్ష్మంగానే చూసి వర్ణించాడు. పరమేశ్వరుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నట్టండి. కూర్చుని ఉంటే కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఇదే టైం అని చెప్పి మన్మథుడు అక్కడికి వచ్చి ఏం చేశాట, తన బొడ్లో ఉన్నటువంటి కత్తి, చిన్న కత్తి ఒకటి ఉంటే అది తీసి వాడి బుర్రలో కొట్టేశాట. వెనక కోపం ఉంది కదా, తను భస్మం చేశాడని శివుడు తొలకాయలో కొట్టేటికి మొత్తం కత్తి అంతా బుర్రలోకి దిగిపోయింది రండి. కానీ శివుడు ఏమోడుగా దిగి అలా వదిలిపెట్టేసేట. వీడు ఈ పిడి ఉంది చూడండి, పట్టుకు పొడిచిన పిడి, ఆ పిడి మాత్రం బయటకు ఉందిట. పిడిది ఎంతో చేస్తారు, పొడిచే కత్తిని అడవి పంది కూరతో చేస్తారు. వెనకటి రోజుల్లో ఇట్లా చిన్న కత్తులు ఉంటాయి చూడండి, చొరకత్తులు, అది పొడిచేదానికి ఇట్లా ఉండేటువంటి అడవి పంది కూరతో చేస్తారు. కత్తి అంతా ఎలుగెల్ల లోనడగి అన్నాడు. ఆ మొత్తం అంతా కూడా కత్తి లోపలికి దిగిపోయి బయటికి పిడి కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రుడు కనిపిస్తున్నాడు జడల మీద అన్నట్టు. వాడు సామాన్యుడై ఉంటాడా? ఈ స్థితిలో వర్ణించిన వాడు అయితేనే అలా వస్తుంది. లేకపోతే శివుడు ఎట్లుండును అంటే అదిగో క్యాలెండర్ వలె ఉండును అని అన్నట్టుగా రాస్తాడు. అంతకంటే ఏం రాయడం. లేదా వాడే పాము ఉందేనో, జడల చుట్టలున్నాయనో, అంతకంటే పైకి రాయడం. ఇప్పుడు ఎలా రాశాడు? మీకు నాకు కూడా కనిపించి మళ్ళీ మర్చిపోకుండా ఉండేట్టు రాశాడు. సరే, ఇంకా ఏం రాశాడు? ధ్యానం చేస్తూ కూర్చుంటే చుట్టూ ప్రమథగణాలు వీళ్ళంతా ఉన్నారు, పెద్దవాళ్ళంతా. వాళ్ళ మధ్యన వెళ్ళి కూర్చున్నట్ట ధ్యానం చేస్తూ కూర్చునేటప్పుడు ఏం చేసేటంటే పార్వతీదేవి పొద్దున్నే స్నానం చేస్తూ ఆ మొహం నీళ్లతో తడుపుకున్నాక ఓ గుడ్డ పెట్టి తుడుచుకుంది, పల్సటి గుడ్డ పెట్టి తుడుచుకుంటే ఏమైంది? మొహానేమో పసుపు పూసుకుంది. ఆ పసుపును తర్వాత మొహాన్ని కస్తూరి బొట్టు ఉంది, ఆ బొట్టును కళ్ళకి కాటుకుంది. ఆ కాటుగాను అట్నుంచి ఇటు ఐమూలగా అంటిపోయినట్టు గుడ్డ నిండా. ఆ గుడ్డ గమ్మత్తు కట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అన్నట్టుగా పులి చర్మం కట్టుకున్నాడు అని చెప్పాడు. అంటే వాడు మీకు అంత కళ్ళకు కట్టేట్టు ఎట్లా చేయగలుగుతున్నాడు అంటే రేడియోలాగా ట్యూన్ చేస్తే ఆ స్టేషన్లో ఉన్నది ఈ స్టేషన్లో పలికినట్టు కవి దగ్గర వాడు ఏం చేయగలుగుతాడంటే తాను ఏ లెవెల్లోంచి సృష్టి చేయగలిగాడో మీకు ఆ లెవెల్లో కనిపించేట్టు చేస్తాడు కవి. ఇప్పుడు వాడు మామూలు బడ్డు లెవెల్ అయితే మనకు కూడా మామూలు లెవెల్లోనే అంత పెద్ద కనిపించేందుకు ఏమో ఉండదు. ఆకలియో ఏదో దాని మీద రాస్తాడు. అంతకంటే వాడు రాయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఇలా రాసిన కవి ఎవరో తెలుసునా? ఎవరండి? తెనాలి రామకృష్ణ కవి, పాండురంగ మహత్యంలో ఇప్పుడు రెండు అసాధ్యుడు వాడు. అలసాని పెద్దనొకడు, తెనాలి రామకృష్ణుడు, కృష్ణదేవరాయలుడు, ఇట్లాంటి వాడు. అంటే ఈ లెవెల్లో రాస్తారనమాట. అంటే శివుడు ఎలా ఉంటాడు అంటే మనకి మర్చిపోకుండా ఉండేట్టుగా. ఒకవేళ కొంచెం జాగ్రత్తగా విన్నటువంటి వాళ్ళు, చదివిన వాళ్ళు ఆ రాత్రి కల్లో కూడా మళ్ళీ రావచ్చు శివుడు వస్తే, అలా రాస్తారు. దానికి ఆ శక్తిని సూక్ష్మ విషయ అంటారు. ఇందులో కూడా రెండు రకాలు మళ్ళీ సూక్ష్మ విషయం, సవికల్పము, నిర్వికల్పము. ఇప్పుడు మనం చెప్పుకున్న మహావైభవం అంతా సవికల్పం. అంటే ఏమిటి?
ఇతడు శివుడు అనే ఐడియా మన మైండ్లో ఉంది కనుక దానివల్ల కూడా కొంత కలిసి నిలబడ్డది. తర్వాత రంగులు మొదలైన వాటి మీద మనకు సరదా ఉంది కనుక అది నిలబడ్డది. తర్వాత కత్తి ఇలాంటి వాటి మీద మనకు అభిప్రాయం ఉంది కనుక అది కలిసింది. తర్వాత మన్మధుడిని శివుడు పూర్వం భస్మం చేశాడు కనుక మన్మధుడు శివుడి మీద పగ ఉన్నది. ఈ కథలన్నీ మనం కలుపుకుని ఇవన్నీ కలిసి పనిచేసినాయి. ఇవన్నీ కలిసి పనిచేయటానే సవికల్పం అంటారు. ఇది సూక్ష్మ విషయంలో సవికల్పం. ఇవన్నీ పోయిన తర్వాత మనస్సు అంటే పరిశుద్ధం అవుతుంది. ఇంకా ఇవి కూడా అంటే శివుడు అని చెప్తే ధ్యానంలో నిలబడగలగటం, ఇవన్నీ కూడా జారిపోయి ధ్యానంలో నిలబడగలగటం మిగులుతుంది. శివుడు అని చెప్పినా, విష్ణు అని చెప్పినా, మనిషి అని చెప్పినా, పిల్లి అని చెప్పినా కూడా ధ్యానంలో నిలబడగలగటం స్థితి దగ్గరికి వస్తారు. నెక్స్ట్ అంతకు ముందు మాత్రం మనకి శివుడో, విష్ణువో, యేసుక్రీస్తో, ఏదో హనుమంతుడో ఏదో పేరు కావాలి. పేరు కావలసినప్పుడు ఏమంటున్నారు? సవికల్పం అంటున్నారు. ఈ పేర్లు కూడా జారిపోయినటువంటి దాని పేరు అంటే స్వరూప శూన్యమివ అన్నాడే నిన్న ఆ స్థితికి వస్తున్నారు. దాన్ని నిర్వికల్పము అయినటువంటి సమాపత్తి స్థితిలోకి వచ్చారు. అప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు? మణి రంగుగా ఉన్న గుడ్డ మీద పెడితే ఆ గుడ్డ రంగు ఈ మణికి ఎక్కటం ఎలాంటిదో ఏమీ అంటకుండా ఎక్కుతుంది. సంగం లాంటిది కాదు. అలాగా బయట ప్రపంచం అంతా మీలో ప్రతిబింబిస్తూ ఉంటుంది, కానీ మీకేమీ అంటదు, ఏమీ ఎక్కదు. అంటే ఎవడికి కావలసినటువంటి పని మీ దగ్గర నుంచి వాడికి జరుగుతూ ఉంటుంది, కానీ మీరు ఎవడికి ఏ పని కావాలని చేయరు, మంచి గాని చెడు గాని. తర్వాత ఎవడికి కావలసినటువంటి సమాధానం మీ దగ్గర నుంచి వాడికి వెడుతూ ఉంటుంది, కానీ మీరు కావాలని ఎవడికి సమాధానం మంచి గాని చెడు గాని ఇవ్వరు. ఇక్కడికి వచ్చేటికి మనం ఈ రమణ మహర్షి, అరవింద యోగీంద్రుడు మొదలైనటువంటి మహానుభావులను వాళ్ళ స్థితి దగ్గరికి వస్తున్నాం అన్నమాట. వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే ఈ స్థితిలో ఉంటారు. దాని గురించి చెబుతూ సూక్ష్మ విషయంచ అలింగ పర్యవసానం. ఇందులోంచి ఇందులోకి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే అలింగ పర్యవసానము జరుగుతుంది అన్నాడు. అదేమిటో చూద్దాం. నిన్న కొంచెం చూసాం, ఇవాళ ఇంకా చూద్దాం. అంటే ఇక్కడే కొంచెం బాగా అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఇప్పుడు బుర్రకాయలోనూ గుండెకాయలోనూ కదా, గుండెకాయ మీదుగా మూలాధారం దగ్గరికి వెళుతుంది మొత్తం మెషిన్. ఇక్కడి నుంచి మొదలెట్టి ఇక్కడ దాకా వెళుతుంది. దాని అంబడే లోపల కన్నం ఉంటుంది. దాని అంబడే చుట్టూ అటోటి ఇటోటి నరం ఉంటాయి, నాడి, ఇడా పింగళ అంటారు. ఆ మధ్యాహ్నం ఉన్నటువంటి కన్నంలో ఉన్నటువంటి తెలివి పేరు సుషుమ్న అంటారు. అక్కడ ఏమి ఉండదు, తెలివే ఖాళీ. అక్కడే అంటే పాములాగా తోక కూరలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ప్రసరిస్తుంది కనుక పాము అన్నారు, కానీ పాము ఏమేమి ఉండదు. ఇప్పుడు ఒక తలవరాతితో రాతిని తీసుకుని ఒకడు దాని మధ్యన కన్నంగా పాము బొమ్మ చెక్కాడు అనుకోండి. అక్కడ ఉన్నది పాము బొమ్మ కన్నమా? ఏమండి, కన్నమే, కానీ పాము బొమ్మగా కుండలు నింటే అంతే, అంతకంటే ఇంకేం లేదు. రాతితో పాము బొమ్మ ఏమీ లేని చోటే ఉన్న పామునే కుండల్ని అన్నారు వాళ్ళు. దీన్ని మనకు అర్థం కావటం కోసమే అనిబిసెంట్ ఒక మాట ఏం చెప్పిందంటే, 1-2 రోజులు ఎక్స్ప్లెయిన్ చేసింది శిష్యుడు కుండల్ని అంటే ఏమిటో. వాళ్ళకి బోధపడింది, బోధపడలేదు, మధ్యలో ఉన్నారు. ఇంతలోకే ఆయన ఏం చేశాడు, చలవరాతితో కృష్ణుడు విగ్రహం చేసి తీసుకొచ్చాడు అడయారులో. చాలా జగన్మోహనంగా ఉంది. వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. ఇది ఇలా ఉంది అన్నాడు, అలా ఉంది అన్నాడు. ఈ చలవరాతిని ప్రాణం వచ్చేట్టు చేశారు, అది ఇది. చలవరాతి నుంచి కృష్ణ విగ్రహం చెక్కారు. అందరూ చలవ రకంగా చెప్పారు. ఆవిడప్పుడు చెప్పింది, ఈ విగ్రహం అంతకు ముందే ఈ రాతిలో ఉంది, వాడేం చెక్కలేదు, దానికి అడ్డుగా ఉన్నటువంటి భాగముగా ఉన్న చలవరాయి తీసేశాడు అని చెప్పి. ఈ చలవరాయిలోనే కృష్ణ విగ్రహం శాశ్వతమై, స్థిరమై, అజరామరమై, అనాద్యంతమై ఉన్నది. ఆ ఉన్నటువంటి కృష్ణ విగ్రహాన్ని చూసినటువంటి వాడు, చూడగలవాడు ఒక్కడే అయ్యాడు గనక వాడికి ముందు ఎవడు చెక్కలేదు. ఆ ఒక్కడే ఏం చేశాడు, దానికి అడ్డుగా ఉన్న చలవరాయి మాత్రం తీసేస్తే ఆ విగ్రహం బయటపడ్డది అని. అమ్మ భలే చెప్పిందంటే ఇది కుండలిని అంటే అండి. అప్పుడు వాళ్ళకి బోధపడ్డది. అంటే పెద్దవాళ్ళు విషయాలు మనకు బోధపడేటట్టు టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయంటే, మన బెడ్ మెథడ్స్ ఇట్లా ఉండవు. అంటే బీఈడి, ఎంఈడి ఇలా ఉండవు. వెటర్నరీ మెథడ్స్ మన వరకు ఉన్నవి.
ఇప్పుడు మనం చెప్పే టీచింగ్ మెథడ్స్ కావు, టీజింగ్ మెథడ్స్. ఎందుకని ఇంపోజింగ్, ఇన్ఫెక్షన్, ఇండక్షన్, బ్రెయిన్ వాషింగ్ ఇవన్నీ కలిసి టీచింగ్ అంటాం, అంటే వెటర్నరీ మెథడ్స్. అవి టీచింగ్ ఎందుకు అవుతాయి? ఇండక్షన్ కావాలి మనకి. ఆ ఇండక్షన్ మెథడ్స్ వీళ్ళు యోగులు ఇస్తారన్నమాట. దాన్నే సమాపత్తి అంటారు. ఇండక్షన్ అంటే ఈ సమాపత్తి ఈ హృదయంలో లోపల